హలో అండి, ఇవాళ మేము ముగ్గురం స్కూటీ కొనడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను. మా స్కూటీ ఆల్రెడీ చాలా పాతదైపోయింది. యాక్టివా వాడుతున్నాము. సో కొత్త స్కూటీ పర్చేస్ చేద్దామని లాస్ట్ టైం కొన్ని షోరూమ్స్ చూసి వచ్చాము. హోండా యాక్టివా, జూపిటర్, హీరో. సో ఇవాళ ఒకటి ఫైనలైజ్ చేసి తీసుకుందామని స్టార్ట్ అవుతున్నాము. చూద్దాం ఇవాళ ఏం తీసుకుంటాము, మీకు ఎంత పడింది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. ఎల్లో వీల్స్ ఉన్నట్టేనా? అండ్ టార్క్. ఇది చిన్న బండి కదా, వెరీ స్మాల్. కదా మరి అటు నుంచి ఇటు తిప్పే స్లోగా. టీవీఎస్ షోరూమ్ కి అయితే వచ్చామండి. అక్కడ వాళ్ళ వెహికల్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్టాక్ యార్డ్ కి తీసుకొచ్చారు. జస్ట్ దాని పక్కనే ఉంది, షోరూమ్ పక్కనే. ఇక్కడైతే వాళ్ళ వెహికల్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి కదా. ఇక్కడ వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. మేమైతే జూపిటరే చూస్తున్నాము. ఇది బాగానే ఉంది అనిపిస్తుంది. జూపిటర్ 110cc. ఇదైతే మైలేజ్ ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా. సో ఈ బండి చూస్తున్నాము. అదే ఇక్కడ స్టాక్ యార్డ్ లో ఉండడం వల్ల కొంచెం దుమ్ము పట్టింది. వీళ్ళే ఇక్కడ పక్కన సర్వీసింగ్ సెంటర్ లో క్లీన్ చేసేసి టెఫ్లాన్ కోటింగ్, ఇంకా యాక్సెసరీస్ ఉంటాయి కదా. సో ఫుట్ రెస్ట్, మ్యాట్ ఇవన్నీ వేసి ఇస్తా అన్నారు. ఒక 1 to 1.5 hours పడుతుందంట ఈ ప్రాసెస్ అంతటికి. ఈ లోపు మేము బిల్లింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఇక్కడ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలా స్టాక్ యార్డ్కి అయితే రాలేదు. బాగానే అనిపించినాయి జూపిటర్ వెహికల్స్ నాకు. మరి ఆల్రెడీ యాక్టివా వాడాం కదా, సో ఈసారి జూపిటర్ ట్రై చేద్దామని జూపిటర్కే తీసుకుందామని అనుకుంటున్నాం. మరి సో స్టాక్ యార్డ్లో ఒకసారి బండి అయితే చెక్ చేస్తున్నామండి. మొత్తం ఇప్పుడే చూసుకోవాలి. బండి బయట ఉండటం వల్ల కొంచెం దుమ్ము పట్టేసింది. అదంతా మనకి ఇప్పుడు క్లీన్ చేస్తారు. సో బండి ఇప్పుడు చెక్ చేసుకోవడమే బెస్ట్. ఏమన్నా నట్స్, బోల్ట్స్, ఫిట్టింగ్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. సో వాళ్ళ స్టాక్ యార్డ్ ఇది వాళ్ళ సర్వీస్ సెంటరు, అది వాళ్ళ షోరూము. సో వీళ్ళు ఏంటంటే హోమ్ పికప్ అండ్ డ్రాప్ అవైలబుల్ అండి. సర్వీసింగ్ ఎప్పుడన్నా ఒకవేళ మీరు ఫోన్ చేసి అయినా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చి బండి తీసుకెళ్ళి సర్వీస్ చేసి సాయంత్రానికి తీసుకొచ్చేస్తారు. సో నేను కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ అడిగాను. ఆ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ప్లస్ టెఫ్లాన్ కోటింగ్ అడిగాను. టెఫ్లాన్ కోటింగ్ నాకు ఫ్రీగా అయిపోయిస్తున్నారు. అది మామూలుగా చేపించాలంటే ఒక 500-600 అట్లా అయింది. ఫస్ట్ సర్వీస్లో చేపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు వీళ్ళు ఆఫర్ కింద ఇది వేయించేస్తా అన్నారు. సో అది వేయించేటప్పుడు కూడా మీకు ఒకసారి వీడియో తీస్తాను. అండ్ యాక్సెసరీస్ పెట్టేటప్పుడు కూడా మీకు ఒకసారి వీడియో చూపిస్తాను. సో బిల్డింగ్ అయిపోయినాక మళ్ళీ మనం బయట దగ్గరికి వచ్చామండి. లోపల యాక్సెసరీస్ కూడా వచ్చినాయి. యాక్సెసరీస్లో ఫుట్ రెస్ట్ ఒకటి, ఇవి ఒకటి. సో నేను మెయిన్ కావాల్సింది అడిగింది దానికోసం. జనరల్గా అయితే స్టీల్ వేస్తారు. స్టీల్ అనుకోండి ఇట్లాంటిది. ఈ మధ్య ఇట్లా స్టీల్ వచ్చి అసలు క్వాలిటీ బాగోట్లేదు. ఊరికి రెస్ట్ పట్టేస్తున్నాయి. ఒక 2-3 వారాలు పడినాక ఒక సంవత్సరం తర్వాత అన్ని రెస్ట్ పట్టేస్తున్నాయి. నేను చాలా బండ్లు చూశాను. అందుకని కొనుక్కునేటప్పుడే ఫస్ట్ అడిగాను, నాకు వేస్తానంటేనే నేను బండి తీసుకుంటానని. సో వాళ్ళు ఏం చేశారంటే, నేను అది ముందుగా అడిగాను 1 day ముందుగా. సో నా కోసం తెప్పించారు. తెప్పించినాక అదిగోండి ఇదంతా వేసినాక
ఫైనల్ అవుట్పుట్ ఎలాగొచ్చింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. బండి సర్వీసింగ్ అవన్నీ అయిపోయినాక ఒకసారి వాటర్ వాష్ కూడా చేసేస్తారు. టెఫ్లాన్ కోటింగ్ కూడా ఒకటి వేసిస్తా అన్నారు. సో ఇప్పుడు యాక్సరీస్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి. అదే ఫుట్ రెస్ట్, మిర్రర్స్, మ్యాట్స్ ఇలాంటివి ఏవో చేశారు. వాటర్ సర్వీసింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడే షోరూమ్ లోకి తీసుకెళ్లారు ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ నుంచి. సో అక్కడ సమ్ ఓపెనింగ్ లాగా ఏదో కర్టన్ వేసి తీపిస్తారు. ఇంకా అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. 1 2 3 గో. చూడు